ముఖ్యమంత్రి చంద్రబాబు కాసేపట్లో కుప్పంలో పర్యటించనున్నారు. పరమసముద్రం వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇవ్వనున్నారు. సీఎం పర్యటన వివరాలను మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శ్వేత, దశాబ్దాల నాటి కరువుసీమ ప్రజల కళ సాకారమవుతోంది. శ్రీశైలం జలాశయాల వెనుక ప్రాంతం నుంచి దాదాపు 700 కిలోమీటర్ల మేర ప్రయాణం చేసిన కృష్ణా జలాలు హంద్రి నివాస జల స్రవంతి రెండో దశ చివరి ప్రాంతమైన కుప్పం నియోజకవర్గం పరమసముద్రం చేరుకున్నాయి. మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడ శిలాఫలకాన్ని ఆవిష్కరించనున్నారు. మనం ఒకసారి చూడొచ్చు. కృష్ణా జలాలు శ్రీశైలం జలాశయం నుంచి 730 కిలోమీటర్లు ప్రయాణించిన కృష్ణా జలాలు కుప్పం నియోజకవర్గ పరిధిలోని పరమసముద్రం చెరువుకు చేరుకున్న దృశ్యాలను కూడా మనం ఒకసారి గమనించవచ్చు. మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతానికి చేరుకొని చంద్రబాబు కుటుంబ దంపతులు ఇక్కడ జలహారతి ఇవ్వనున్నారు. దాదాపు అటు ఉమ్మడి కర్నూలు, ఉమ్మడి అనంతపురం జిల్లాలలో 730 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత కృష్ణా జలాలు ఈ ప్రాంతానికి చేరుకున్నాయి. 400 కిలోమీటర్ 300 కిలోమీటర్ల మేర అటు కుప్పం బ్రాంచ్ కెనాలు, పుంగనూరు బ్రాంచ్ కెనాలను సిమెంట్ లైనింగ్ చేసిన తరువాత కృష్ణా జలాలు ఈ ప్రాంతానికి చేరుకున్నాయి. శ్రీశైలం జలాశయం వద్ద 3600 క్యూసెక్కుల మేర నీరును దాదాపు 24 ప్రాంతాలలో మోటార్లు ఏర్పాటు చేసి లిఫ్ట్ చేయడం ద్వారా ఈ ప్రాంతానికి తరలించేలా ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 3200 కోట్ల రూపాయల వ్యయంతో 400 కిలోమీటర్ల మేర ప్రధాన కాలువ విస్తరణ కావచ్చు, అదేవిధంగా కుప్పం పుంగనూరు బ్రాంచ్ కాలువల లైనింగ్ పనులు చేపట్టడం ద్వారా ఈ రాయలసీమ జిల్లాల కరువు ప్రాంత పొలాలను సస్యశ్యామలం చేసే ఉద్దేశంతో ఈ కృష్ణా జలాలను ధరించారు. మనం ఒకసారి చూడొచ్చు పైలాను. మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడ ఈ పైలాన్ని ఆవిష్కరించనున్నారు. అదేవిధంగా దీనికి సమీపంలో ఉన్న పరమసముద్రం జలాశయంలో ఈ కృష్ణా నీటిని నింపారు. అక్కడికి ఆడ జలహారతి ఇచ్చిన తర్వాత అక్కడ నిర్వహిస్తున్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొనున్నారు. మన దగ్గర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నాడు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏ రకంగా మరి నీరు వస్తూ ఉంది, వరద నీరు, కృష్ణమ్మ తల్లి నుంచి వచ్చేటువంటి నీరు ఏ రకంగా ఈరోజు హంద్రీ నివా మీద నుండి మరి ఈరోజు ఆఖరికి అంటే 738 కిలోమీటర్ల శివారు ప్రాంతానికి కుప్పం కూడా చేరుకుంది అని అంటే ఈరోజు గత జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మోసం, దగ, సెట్టింగ్లు వంటివి లేకుండా ఒరిజినల్. ఇది నేను చెప్పడం కాదు, ఈవేళ ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు చెప్తున్నారు. ఇప్పుడే నేను చూశాను, ఒక ఆమె వచ్చి నీళ్ళని కళ్ళకద్దుకుని నెత్తి మీద జల్లుకుని ఇక్కడే కూర్చుని పూజ చేసి వెళ్ళింది. అంటే ఈవేళ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎక్కడికక్కడ పూలజల్లు కురిపిస్తూ, హారతలు ఇస్తూ, కుంకుమ పసుపులు చేస్తూ, వేటలు వేసుకుని ఉంటూ, అంటే ఈ రకమైనటువంటి ఉత్సాహం ఒరిజినల్ ప్రజల్లో. ఎందుకంటే నిన్ననే ఒక ఆయన చెప్తూ ఉన్నాడు, ఇంచుమించుగా ఇదే చెరువు 5 సంవత్సరాల నుంచి ఒక్క చుక్క నీరు లేదు ఈ పరమ సముద్రం చెరువులో, ఈ రోజు కలకల్లాడుతూ చెరువు చూస్తున్నామని. ఈవేళ నాయుడు గారు అపర భగీరథుడు, దేవుడు. ఈవేళ అన్న మాట ప్రకారం ఈవేళ వచ్చినటువంటి మొదటి సంవత్సరంలో మాకు నీళ్ళు ఇచ్చాడని సాక్షాత్తు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని మెచ్చుకుంటూ ఉన్నారని అంటే ఆయన శ్రమ ఫలించింది. దయవుంచి ఈవేళ ప్రజలు కూడా గమనించాలి. ఎందుకంటే మనం ఇచ్చేటువంటి ఓటు, మనం ఇచ్చేటువంటి అధికారం అభివృద్ధి వైపు నడవాలి తప్ప విధ్వంసం వైపు నడకూడదు. ఎందుకంటే ఈ ఒక్క సినిమా సెట్టింగ్లు వేసి ఈ యొక్క కుప్పం బ్రాంచ్ కెనాల్కి నీరు వచ్చినట్టు డ్రామా ఆడడం ఇక్కడనే కాదు, నేను వెలిగొండలో కూడా చూసాం. వెలిగొండ అంటే మీ అందరికీ తెలుసు, అత్యంత వెనకబడినటువంటి జిల్లా ప్రకాశం జిల్లా, ఫ్లోరైడ్ జిల్లా. అటువంటి ప్రకాశం జిల్లాకు సంబంధించి వెలిగొండను కూడా మొన్న ఎన్నికలకు ముందు జాతికి అంకితం చేసేసాడు, పూర్తయిపోయిందని చెప్పి. చూస్తే ఇంకా అక్కడ హెడ్ 1 కాలేదు, టన్నెల్ 2 కాలేదు, ఫీడర్ కెనాల్ అయితే మరి వర్షం నీరు వస్తుంటేనే